హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సైలెంట్ చూడు అన్న ఎత్తుకుంటా నువ్వు మంచం మీద ఉన్నా అటే ఎవరున్నారా? గోగో పెన్న తీసుకో గొప్ప దగ్గరికి దగ్గర తీసుకో. అరవకండి అగ్గో పెన్నా నవ్వుతున్నాడు. బాహుబలి పెన్నా పుష్ప తగ్గేది అంటే ఎట్లా చేస్తారు? లేదు ఎట్లా ఎప్పుడు వీడు పుష్పర అగో నాన్న 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 తగ్గేది అంటే కుప్ప నువ్వు తీసుకోరా తమ్ముని. అక్కడికి వాడికి అన్న మరి మంచి కూర్చో మంచి కూర్చో. తెలుసు అప్పచ్చు కూర్చోబెట్టుకో ఇక్కడ పప్ప అనుకోకు కూర్చోబెట్టుకో. విరాట్ 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 అనే విరాట్ అది వాడు ఉంటాడు. విరాట్ అది ఎట్లా చూడు చూడు. ఏంటి అప్పుడు భలే ఆడింది కదా కుప్ప ఎగిరి. అన్నేడి ఎవరి వీలు అంటుంది ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఈరోజు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి లంచ్ టిఫిన్ అన్నీ రెడీ చేసేసాను. ఈరోజు పప్పు, టమాటో పప్పు, అలాగే కాకరకాయ ఫ్రై చేశాను అనమాట. ఆల్రెడీ కాకరకాయలు కట్ చేసి పెట్టేశాను ముందుగానే. కొంచెం టైం పడుతుంది కదా, 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఎంత టైం ఉన్నా సరే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైం మాత్రం అస్సలు టైమే తెలియట్లేదు అనమాట. హడావిడిగా అయిపోతుంది. కాకరకాయ అయితే కట్ చేసిన దాంట్లో ఒక పీస్ వదిలేసాను, మళ్ళీ కట్ చేసి వేసాను. మిస్టేక్లో పడిపోయింది అది. దీంట్లో నేను ఆనియన్స్ ఏం వేయను, ఎందుకంటే ఆలు కానీ కాకరకాయ కానీ ఏదైనా ఫ్రై చేసేటప్పుడు గోరుచిక్కుడుకాయలు అలాంటివి ఫస్ట్ ఆనియన్స్ వేస్తే ఇవి ముక్కలు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫ్రై అవ్వాలంటే మామూలుగా కర్రీకి అయితే ఓకే, కానీ ఫ్రైకి అయితే అవి మాడిపోతాయి. ఇవి ఉడికేలోపే ఫ్రై అయ్యేలోపే అవి కూడా మాడిపోతాయి. అందుకే నేను మ్యాక్సిమం ఒక 3-4 వెరైటీస్ అవి ఫ్రైలు చేసినప్పుడు దాంట్లో ఆనియన్స్ వేయను. దొండకాయ ఒకటి, ఆలు, ఇంకా కాకరకాయ,
గోర్చిక్కుడుగా ఇలాంటి వాటిలలో ఆనియన్స్ అయితే వేయను. ఓన్లీ నూనెలో మగ్గిచ్చేసి ఉప్పు కారం పసుపు వేసేసి వెల్లుల్లిపాయలు దంచి వేస్తాను. అలాగే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఫస్ట్ మూత పెట్టాను, అది మీకు చూపించలేదు. కొంచెం అది మెత్తబడేంత వరకు పీసెస్ మూత పెడితే మనకు కొంచెం ఎట్లయినా ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే అంత కాకుండా కొంచెం తగ్గించుకోవాలనుకుంటే మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గిచ్చేసి లాస్ట్లో మనం మసాలాలు యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం మీడియంగానే హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి. అసలు ఇంకా తక్కువగా వాడాలంటే మీరు నార్మల్గా బాయిల్ చేసుకొని లేదంటే స్టీమ్ చేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా తక్కువ పడుతుంది ఆయిల్. సాల్ట్ వేసుకుంటే మనకి సగం ఆయిల్ తగ్గించినట్టే, ఎందుకంటే ముక్కలు మంచిగా ఉడకాలి అని అంటే టేస్ట్ బాగుంటుంది. అంటే ఎక్కువ వేయొద్దు, ముక్కలు పట్టేస్తుంది మళ్ళీ ఉప్పు. లైట్గా స్టార్టింగ్లోనే వేసేసి మూత పెట్టామంటే దాంట్లో నుంచే వాటర్ వస్తుంది కాబట్టి మనకి కూరగాయలు అనేవి మంచిగా ఉడికిపోతాయి అనమాట. ఇంక ఈరోజు అయితే సింపుల్గా చేసేసాను. టమాటో పప్పు కాకరకాయ ఫ్రై చేశాను. కొంచెం కారం ఉప్పు పసుపు వేసేసి మిక్స్ చేసి దాంట్లో లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసేసాను. ఈ ఫ్రై ఇలాగే బాగుంటుంది. మామూలుగా అయితే రౌండ్గా లేదంటే పొడవుగా కట్ చేశాను. ఈరోజు చిన్నగా కట్ చేశాను, తొందరగా ఉడుకుతుంది అనేసి. వాటికి కొంచెం టైం ఎట్లయినా ఎక్కువగానే తీసుకుంటుంది. కూరగాయలు మనం కట్ చేసే దాన్ని బట్టి టేస్ట్ వస్తుంది. చిన్నగా చేసిన, మీడియం చేసి, ఒక్కోసారి పెద్దగా చేసినవి రెసిపీని బట్టి వస్తుంది అనమాట. కూర ఉడికేదాన్ని బట్టి అలాగే మనం అది కట్ చేసిన సైజుని బట్టి కూడా టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి మీరే ట్రై చేయండి ఏదైనా ఒక ట్రై చేసేటప్పుడు కర్రీ. కొన్ని కూరలకి చిన్నగా కట్ చేయాలి, కొన్నిటికి అంటే దాన్ని ఎలా కట్ చేయాలో అలాగే కట్ చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి దోశ వేస్తున్నాను. బాగా చల్లగా ఉంది ఈరోజు. పిల్లలు లేవడానికి చాలా ఇబ్బంది పడ్డారనమాట. అంత చల్లగా ఉంది. ఎంత తొందరగా పడుకున్నా పెద్దవాళ్ళకే మెలకువ రావట్లేదు, లేవాలనిపించట్లేదు. ఇంకా పిల్లల సంగతి అయితే చెప్పనవసరం లేదు. మొన్న ఒక 3-4 డేస్ కొంచెం వేడిగా ఉంది, కానీ మళ్ళీ నిన్న ఇవాళ బాగా చల్లగా ఉంటుంది వాతావరణం. అందుకనేసి దోశ కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు కానీ కొంచెం వేడిగా ఉంటుంది కదా వాళ్ళు తినే టైంకి. నేను వంట చేసుకుంటేనే ఒక పక్కన ఇంకా టీ కాఫీలు లంచ్ రెడీ చేసుకుంటూనే టిఫిన్ కూడా చేస్తాను. ఇడ్లీ అయితే ఒకసారి పెట్టేసి ఉంచవచ్చు, వెంటనే అయిపోతుంది. కావాలంటే మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. వాటర్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఇడ్లీ కూడా హీట్ అవుతుంది రెండోసారి కూడా. దోశ అయితే అలా కాదు కాబట్టి వాళ్ళకి వేసి ఇవ్వాలంటే ఒక్కొక్కటి తినాలంటే ఒకటో రెండో తినాలన్నా టైం మళ్ళీ ఇక్కడ అవుతుంది. ఎందుకంటే మా దీవెనమ్మకు మళ్ళీ జడలు వేయాలి. అందుకోసం అనేసి నాకు టైం సరిపోదని ఇంకా దోశ టిఫిన్ అంటే వంట చేసేటప్పుడే టిఫిన్ కూడా చేసేసి అక్కడ పెట్టేస్తాను. నార్మల్గా అయితే వాళ్ళు రెడీ అయ్యే ముందు వచ్చి తీసుకొని తింటారు, కానీ ఈరోజు ఇంకా రెడీ అవుతున్నారు. కొంచెం లేట్గా లేచారనమాట. కాకపోతే టైంకి వెళ్ళిపోయాము స్కూల్కి. నేనైతే దోశ వేసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టేశాను, కొంచెం వేడిగా ఉంటుందని. ఇక్కడ పప్పు లేవగానే ఫస్ట్ కడిగి నానబెట్టేశాను. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, 1.5 నీళ్ళు వేసాను, అలా కడిగేసి నానబెట్టేసాను అనమాట. కొంచెం పసుపు, ఇంకా కట్ చేసుకున్న టమాటోలు మిర్చి వేసాను. దీంట్లో కారం వేయలేదు ఈరోజు, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేశాను. చింతపండు కూడా ఏమి యాడ్ చేయలేదు. టమాటో కొంచెం పులుపుగానే ఉంది. ఒక పక్క దోశలు వేసుకుంటూ రైస్ కడిగి పెట్టేశాను. పాలు కూడా కాగుతున్నాయి. కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే రింగ్ లైట్ స్టాండ్ నుంచి జారి కింద పడిపోయింది. ఒక్కోసారి అలా జరుగుతుంది, ఒక్కోసారి వంటలు కూడా పడతాయి. కాబట్టి వంటలు ఎప్పుడు పడలేదు. నేను కొంచెం జూమ్ చేసేసి కొంచెం దూరంగానే పెడతాను స్టాండ్. కొంతమంది కొన్ని వీడియోస్ చూసినప్పుడు పాప ఆయిల్లో పడిపోవడం, పిండిలో లేదంటే సాంబారు రైస్ ఏదో పడిపోతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు ఇంకా కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి కిచెన్, రింగ్ లైట్ స్టాండ్ ఇవన్నీ ట్రైపాడ్ ఇవన్నీ పెట్టుకోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఇంకా అన్నిటికీ దానికే పెట్టేసి కొంచెం దూరంగా పెట్టి జూమ్ చేస్తాను. అందుకే మీకు కొంచెం దగ్గరగా కనిపిస్తాయి ఏదైనా రెసిపీ చేసేటప్పుడు. వ్లాగ్ అయితే ఏం పర్లేదు, కానీ పడినా మనకి అక్కడ ఏం వేడి ఉండవు కాబట్టి ట్రైపాడ్ దూరంగా పెట్టుకొని మెయిన్ డోర్ దగ్గర అక్కడ నుంచి చేస్తాను. కుకింగ్ వీడియో చేయాలంటే కంపల్సరీ ఇంకా దగ్గర నుంచి తీయాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. ఎంతున్నా మనకి హడావుల్లో పెట్టేటప్పుడు అది సరిగ్గా సెట్ అవ్వలేదు అనుకోండి, ఇట్లాగే పడిపోతూ ఉంటాయి. అది మ్యాట్ మీద పడింది, కింద పడితే స్క్రీన్ పగిలిపోయేది ఫోను. అంటే పగలడం అంటే మొత్తం ఏం పగలదు, కానీ లైట్గా దానికి స్క్రీన్ కార్డు ఉంటుంది కదా, దానికి అట్లా లైన్స్ లాగా పడతాయి. మ్యాట్ మీద పడింది అంటే మ్యాట్ మీద నా కాలు మీద పడింది అనమాట. అందుకే దానికి ఏం దెబ్బలు తగలలేదు. ఈరోజు లేచిన టైం బాగుందనమాట ఫోన్కి నాకు కూడాను. ఇంకా మొత్తానికైతే టమాటోలు కట్ చేసి వేసాను. ఇంకా మిర్చి కూడా కడిగేసి పెట్టాను. ఇంకా తొడిమెలు అవి లేకుండా నీట్గా కట్ చేసి వేస్తున్నాను. కొంచెం చిన్నగానే చేశాను, ఎందుకంటే పప్పుడికి మనం ఎనిపేటప్పుడే దాంట్లో మొత్తం మిక్స్ అయిపోతుంది. కారం కూడా కరెక్ట్గా సరిపోద్ది.
మా దివ్యన్ బాబు కూడా రైస్లో రాకుండా ఉంటుంది అనమాట. మిర్చి ఒకటి వచ్చినా సరే ఇంక అన్నం అంతా తినడు, దాన్ని వెతకడమే సరిపోతుంది ఎక్కడుందని భయంతో. దీవెనకేమో సపరేట్గా పెట్టేశాను పప్పు, మా దీవెన్ బాబుకేమో కలిపే పెట్టాను. వాడికి ఏదైనా ఇంకా కలుపుకోవడం రావట్లేదు, మేబీ నెక్స్ట్ ఇయర్ అలా నేర్చుకుంటాడేమో, నాకు డౌటే. ఇంటి దగ్గర కూడా కలిపియడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. వాడంతటి వాడే తింటాడు కానీ కలిపి ఇవ్వాలన్నమాట. ఎంత కలుపుకోవాలి ఏంటనేది కర్రీ తెలియట్లేదు. కలిపితేనే కొంచెం అన్నాన్ని కర్రీ మొత్తం కలిపేస్తాడు, లేదంటే మొత్తం అన్నం అంతా ఒకేసారి కలిపేస్తాడు. ఇంకా వాడికి టేస్ట్ తెలిసినప్పుడు, అది తెలిసినప్పుడు ఇంక కలుపుకొని వాళ్ళంతటి వాళ్ళే తింటారు. అంతవరకు మనం కలిపేసి చెప్తా ఉండాలన్నమాట. ఈ పక్కనేమో దోశ తీస్తున్నా, ఈ దోశ ఏమో అంటుకుపోయింది. ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి దోశలు, ఒక్కొక్కసారి ఏమో ఇట్లా అతుక్కపోయిద్ది. ఇది 3 days అయింది పిండి రుబ్బి కూడా. ఎక్కువ రోజులు ఉన్నా సరే అట్లనే వస్తుంది, అతుక్కుంటుంది అనమాట. మనం ఆనియన్ వేసి రుద్దిన ప్యాన్ ఏమి ఉండదు కానీ పిండి కూడా ఎక్కువ రోజు ఫ్రిడ్జ్లో నానినప్పుడు దోశలు ఇట్లానే అతుక్కుపోతాయి, తెల్ల తెల్లగా పైన ఇట్లా పేలుతూ ఉంటాయి. అందుకే మ్యాక్సిమం 2 days 3 days యూజ్ చేస్తాను నేను పిండి. ఇంక చలికి ఎక్కువగా తినాలనిపించట్లే కాబట్టి ఫుడ్ అదంతా ఎక్కువ అయిపోవట్లేదు అనమాట, అలాగే ఉంటుంది. ఇంకా వేసిన దోశ వేసినట్టుగానే హాట్ బాక్స్లో పెట్టేశాను. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది, ఇంకా దోశలన్నీ వేసాను, చట్నీ అయిపోయింది, పాలు కూడా కాగిపోయాయి, రైస్ అయిపోయింది, కాకరకాయ అయిపోయింది, పప్పు. ఇవన్నీ చేసుకుంటూనే పక్కన మా పిల్లల్ని అరుస్తూ లేపుతూ పొద్దున్నే మా దీవెన్ బాబు అయితే బాగా సతాయిస్తున్నాడు. పొద్దున్న లేవగానే కొంచెం కాలు నొప్పి వస్తుంది అన్నాడు, కాసేపు నొక్కి స్ప్రే చేసి కాసేపు రిలాక్స్ అయ్యి లేట్గా లేచాడనమాట. వాళ్ళ మూడు ఉంటేనే మనం చెప్పకపోయినా టక్క టక్క వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు. మూడు లేకపోతే మనం ఎంత చెప్పినా, ఎంత లేపినా, ఎంత మొత్తుకున్నా లెగరనమాట. వాళ్ళు చేసేది వాళ్ళే చేస్తారు స్లోగా. మొత్తానికైతే పప్పు అయిపోయింది. ఇంకా దాన్ని ఎనిపేసి కొంచెం మిర్చి ఉంటుంది కదా, దాన్ని పప్పు గుత్తితో బాగా ఇట్లా మిక్స్ చేస్తే మనకి కారం సరిపడా ఉంటుంది. నేనైతే ఎక్కువ తినను, అసలు తినను పప్పు, నాకు అంత ఇష్టం ఉండదు. తప్పనిసరి అయితే ఏం కర్రీస్ లేకపోతే తింటాను కానీ నాకు ఎందుకో పప్పు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. ఎంత బాగా చేసినా, ఎవరు చేసినా, ఎట్లా చేసినా పప్పు ఎందుకో నాకు నచ్చదు. నేను చేసుకున్నా ఎవరు చేసినా సరే దాన్ని చూస్తేనే నాకు తినాలనిపించేది అనమాట. కొంతమంది కొన్ని ఉంటాయి కదా ఎలర్జీ లాగా, తింటే ఎలర్జీ ఏం కాదు కానీ అది తినాలనిపించదు. అందుకే చాలా తక్కువ చేస్తాను పప్పు. తక్కువ అంటే ఇంట్లో చేస్తూనే ఉంటా కానీ నేను తినడం క్వాంటిటీ తక్కువ చేస్తాను. ఇప్పుడైతే తాలింపు పెట్టేసినాను, కొంచెమే వేసాను కదా, ఓన్లీ లంచ్ బాక్స్ వరకే చేసేసాను. ఇంకా నాకైతే కొంచెం కాకరకాయ ఉన్నా సరిపోతుంది. పోపు వేసేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు అయిపోయిన తర్వాత ఇంకా పప్పు అయితే తాలింపులో వేసేసుకోవాలి. ఇంగువ వేయడం మర్చిపోయాను హడావుల్లో. వెల్లుల్లిపాయలు వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడే పప్పు మనకి మంచి టేస్ట్గా ఉందనిపిస్తుంది, అప్పటికప్పుడే తినాలనిపిస్తుంది ఆ స్మెల్ చూసి. తాలింపు ఇంగు వేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇప్పటికైతే పప్పు ఎనిపేసాం కదా, ఇంకా దీంట్లో వేసేసుకొని స్టవ్ ఆపేయడమే. వేడివేడిగా ఉంది, చింది మీద పడుతుంది అనమాట. నా చేయి మీద పడింది, ఆ పక్కన కూడా పడిపోయింది. తర్వాత క్లీన్ చేశాను వెంటనే. ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా లేదని చెక్ చేసుకొని అది పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. కొంచెం వాటర్ జల్లేసి మొత్తం అంతా క్లీన్ చేశాను అనమాట.